రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ రియంబర్స్మెంట్ విడుదల ఇస్తానని చెప్పి పెద్ద ఎత్తున ఆర్భాటంగా ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎవరికి కూడా ఇవాళ రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్లకు మొత్తం గ్రీన్ ఛానల్ పెట్టి వాళ్ళందరికీ బిల్లు చెల్లించుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్సెంటేజ్ తీసుకుని బాగుపడుతూ ఉన్నారు. అదే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు చదువుతున్న కాలేజీలకు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల వీళ్ళ యాజమాన్యాలు చాలా ఆర్థికంగా ఇబ్బందులకు గురై ఆ ప్రభావం వల్ల వీళ్ళ విద్యార్థుల మీద చూపిస్తూ ఉన్నారు. డబ్బులు ఇస్తేనే ఇవాళ టీసీలు ఇస్తామని చెప్పి, డబ్బులు ఇస్తేనే ఫీజులు కడితేనే మేము రియంబర్స్మెంట్ మాకు రావట్లేదు కాబట్టి మీరు సొంతంగా మీకు జేబులో డబ్బులు ఇస్తేనే మేము టీసీలు ఇస్తాం, సర్టిఫికేట్ ఇస్తామని చెప్పడం వల్ల చాలామంది నిరుపేదలు, డబ్బు లేని వాళ్ళు ఇవాళ ఉన్నత విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో వచ్చిన దానికి కారణం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకనే విద్యార్థులందరూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ చాలా ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి విద్యార్థులకు బకాయిలను, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని చెప్పి గతంలో మీరు ఏదైతే హామీ ఇచ్చారో గ్రీన్ ఛానల్ను ఏర్పాటు చేసి ప్రతి కాలేజ్ కూడా మొత్తం రియంబర్స్మెంట్ ఏం లేకుండా పెండింగ్లో పెట్టకుండా అన్ని విడుదల ఇస్తామని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం కనుక దిగిరాక యాజమాన్యాలకు, విద్యా సంస్థల యాజమాన్యాలు కనుక ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే విద్యార్థులందరినీ ఏకం చేసి ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. రియంబర్స్మెంట్ విడుదల అయ్యే వారు కూడా బీఆర్ఎస్పీ పోరాటం చేస్తుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.